హరే కృష్ణ. సో అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఈరోజు 19వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సో 18వ అధ్యాయంలో ఏ విధంగా పషిత్ మహారాజు శపించబడ్డాడో దానికి తగినటువంటి కారణాలు. సో ఆయన ఒక అరణ్యంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి వచ్చింది. వేటాడడానికి క్షత్రియుడిగా వాళ్ళకి వేట అనేది వాళ్ళ సహజ ధర్మం అది. ఎందుకంటే ధర్మాన్ని కాపాడడం కోసం ఒక్కోసారి వాళ్ళు హింస చేయడం తప్పదు. ఆ హింస చేయడంలో భాగంగా వాళ్ళు జంతువుల్ని వాళ్ళు వేటాడతారు. సో కానీ జంతువుల్ని చంపడం అధర్మం కదా అని కొంతమంది ఇక్కడ వాదించడానికి చూస్తారు. యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో నేను ఇంకొకటి విన్నాను అనమాట. ఏంటంటే సో యాక్చువల్ గా మర్మకల్లో భాగంగా సో రాజులకి ఒక విధమైన ట్రైనింగ్ కూడా ఉంటుందంట. బాణం ఎక్కడ గాని వేస్తే అది నొప్పి తగలకుండా చనిపోతాయి అనమాట. అది నొప్పి భరించుకొని చనిపోతాయి. అంటే అట్లాంటి కొన్ని నాడీ వ్యవస్థలు ఉంటాయంట. ఎగ్జాక్ట్ గా అక్కడ కానీ వాళ్ళు కానీ బాణం కానీ వేస్తే వాళ్ళు ఆ జంతువు చనిపో మరణిస్తుంది, కానీ దానికి ఎటువంటి నొప్పి ఉండదన్నమాట. అయితే యజ్ఞంలో భాగంగా జంతువులు బలించడం వల్ల ఆ జంతువులకు ఎట్లా అయితే మోక్షం వస్తుందో, అట్లానే ఒక రాజు ధర్మం కోసం తాను వేటాడేటువంటి ఈ జంతువులు అయితే ఉంటాయో అది మరణించినప్పుడు కూడా అవి కూడా మోక్షానికి అర్హులవుతాయి. లేదా ఖచ్చితంగా నెక్స్ట్ జన్మ మాత్రం మానవ జన్మ వస్తుంది దానికి. కాబట్టి బ్రాహ్మణులు యజ్ఞం కోసం జంతువుల్ని బలించడం కావచ్చు, లేకపోతే ధర్మాన్ని కాపాడే భాగంలో వాటిని శిక్షణలో భాగంగా వాళ్ళ జంతువులు బలించడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంద్రియ భోగం కోసం అని చేయట్లేదు, లేదా వాళ్ళు సంపద సృష్టించుకోవడం కోసం యుద్ధాలు చేయట్లే. వాళ్ళు భగవుడి యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసం వాళ్ళ యుద్ధాలు చేయాల్సి వస్తుంది వాళ్ళు. అయితే ఆయన పోయే క్రమంలో అక్కడ ఏం జరిగింది, విపరీతమైన దాహం, విపరీతమైన దప్పిక ఏర్పడింది. దాహం, ఆకలి వచ్చింది. చుట్టుపక్కల ఎక్కడ చూశాడు, ఎక్కడ అతనికి ఆ ఆ దాహాన్ని తీర్చేది కానీ ఆకలి తీర్చేటివి ఏం కనబడలేదు. సో కొంతమంది క్వశ్చన్ వేస్తారు, అంత పెద్ద అడవిలో ఆయనకి దుంపలు దొరకలేదా, అదే ఆయనకి ఫలాలు దొరకలేదా, లేకపోతే ఆయనకి నీరు దొరకలేదా అక్కడ ఆయనకి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన సిటీలో కూడా చూస్తుంటాం, సిటీ తిరుగుతుంటాం. ఒకసారి మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మనకి కావాల్సిన తిండి దొరకదు. అన్ని షాపులు ఉంటాయి కానీ అన్ని మూసేస్తుంటాయి ఆ టైం. ఒక ప్రదేశానికి మనం వెళ్తాము, వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది అక్కడ ఏం దొరకపోయేసరికి మనకు ఆ తృప్తి ఉండదు అనమాట. దానికోసం అక్కడికి ఇక్కడికి పరిగిస్తూ ఉంటాం మనం. సో ఎందుకంటే భగవంతుడు దాన్ని ప్లాన్ చేసినప్పుడు, ఎస్పెషల్ గా పరిషత్ మహారాజు విషయంలో భగవంతుడు ప్లాన్ చేసినప్పుడు భాగవతం బయటికి రావాలని. సో ఆయనకి చుట్టుపక్కల కూడా ఎక్కడ కనబడకుండా ఒకే ఒక ఆశ్రమం మాత్రం కనబడింది. సరే అక్కడైనా మనకు దొరుకుతుందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. చూస్తే అక్కడ సౌముఖి ఋషి ఆయన పూర్తి ధ్యానంలో ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆయన్ని ఆహారం కోసం లేకపోతే నీళ్ళ కోసం అడిగినప్పుడు ఆయన పరజనంలో కాబట్టి ఆయన బాహ్యమైన విషయాలు ఏమి అతనికి తెలియదు. కానీ ఆయన కోపంలో దప్పికలో వచ్చి ఆ కోపంలో ఏం చేశాడు, అక్కడ చనిపోయి ఉన్న పావును తీసుకుని వెళ్ళి ఆయన మెడలో వేసేసాడు. సో మనకు కూడా తెలుసు, ఆకలి వచ్చినప్పుడు మనకు పడే ఆ కోపం వస్తుంది, దాహం వచ్చినప్పుడు మనకు పడే వచ్చే కోపం జస్ట్ క్షణిక ఆవేశంలో ఉంది. మనం కూడా ఇక్కడ క్లాసులో 100 రకాలుగా చెప్తాం ఇంద్రియ తృప్తికో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని. కానీ ప్రసాదం స్టాల్ ఓపెన్ కాగానే అక్కడ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ పక్కకి వెళ్ళి నాకు ముందు పెడతావో పెట్టవో చెప్పు నాకు అంటే. అది ఎందుకంటే శరీరక అవసరం అలా ఉంటుంది. శారీరక అవసరాలు తీరకపోతే సరైన టైంలో ఆటోమేటిక్ గా మనకి ఉద్రేకాలు, ఆవేశానికి మనం. అందుకే ఎందుకు మనం జపం చేస్తున్నాం, ఎందుకు మనం మార్నింగ్ వేసి మంగళారతికి వస్తున్నాం అంటే మనసు సత్వగుణంలోకి వెళ్తే మనసు ఇంద్రియాలను అదుపులో పెడుతుంది. అంటే మనకి ఆలోచించే శక్తిని ఇస్తుంది. ఆ టైం ఇప్పుడే కదరా మనం వినింది అని
ఆ ఆలోచించే శక్తి కానీ లేకపోతే మనకి వినింది ఏం గుర్తుండదు. సో మన సత్వగుణంలో మనం తీసుకునే ప్రసాదం ఆహారం కావచ్చు, సత్వగుణం ఇవన్నీ కూడా మన మనసుని ఆలోచింపజేస్తాయి. అంటే ఇంద్రియాల యొక్క మాయలో, ఇంద్రియాల యొక్క బలహీనతల్లో మనం మనం లాగబడం అనమాట. అందువల్ల ఆ, ఇక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే అంత కోపం రావాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఎవరికి, పతిత మహారాజు. ఎస్పెషల్ గా బ్రాహ్మణ్ణి గౌరవించే విషయంలో వాళ్ళ 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 స్పృహ చాలా ఆ, వాళ్ళు చాలా వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైనా సాక్షాత్ భగవంతుడు ఋషికేశుడు కాబట్టి ఆయన ఆయన ఇంద్రియాలు కావాలని ఆ స్థితికి తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ సన్నివేశం చూసినటువంటి ఋషి కుమారుడు విన్నాడు వేరే వాళ్ళ ద్వారా, వెంటనే ఏం చేశాడు, చెప్పించాడు. ఎవరైతే రాజు ఎవరైతే వచ్చి మా నాన్న ఈ విధంగా అవమానించాడో అతను 7 రోజుల్లో ఆ, పాము కాట చేత, తక్షక అనే పాము చేత అతను చంపబడాలి. సో వెంటనే చెప్పించాడు. వెంటనే ఇక్కడికి వచ్చి నాన్న మెడలో చూశాడు. చూసిన వెంటనే ఏడ్చేశాడు వెంటనే. అంటే అపరిపక్వత, చిన్నపిల్లలు, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఓకేనా. బ్రాహ్మణ శక్తి ఉంది, తాను చెప్పించే శక్తి ఉంది. నిజంగా బ్రాహ్మణుడి యొక్క శాపానికి చాలా శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ అనవసరంగా వాడేశాడు. వాళ్ళ నాన్న ఎవరబ్బా ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని టక్కన లేచి చూస్తే, ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అంటే మొత్తం విషయం చెప్పేశాడు. అప్పుడు తలబట్టుకున్నాడు ఎవరు, సౌమిక ఋషి. అతను చేసిన తప్పేంది, నువ్వు చేసిన దండనేంది. అసలు రాచరికంలో ఉన్న రాజులు, ఎస్పెషల్ గా పాండవులు లాంటి వాళ్ళు, వాళ్ళకి కానీ శపించబడితే రేపు రాబోయే పరిణామాలు ఈ ఈ మొత్తాన్ని, ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు తర్వాత. వాళ్ళలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇంకా ద్రోహులు, దుర్మార్గులు వీళ్ళంతా కామ్ గా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళు కానీ చనిపోతే, అలాంటి వాళ్ళు కానీ మనం పక్కన పెడితే, రేపు వీళ్ళ యొక్క దుర్మార్గులు వీళ్ళంతా రేపు ప్రజల్ని ఎలా దోచుకుంటారు, రేపు జంతువుల్ని ఎలా బలిస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే. ఇప్పుడు నువ్వు చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల రేపు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి, అసలు ఆ మాత్రం ఆలోచించకుండా చేసినప్పుడు అది లోపల అతను బాధపడుతుంటాడు. ఆయన ఇంకా వేడుకుంటాడు కృష్ణుడిని, ఆయన మా మా కొడుకు చేసినటువంటి ఈ పొరపాటు నువ్వే క్షమించాలా అని. రాజేమో ఒక పక్క ఆలోచిస్తున్నాడు, అరే నేను నిజంగా ఆయన ధ్యానంలోనే ఉన్నాడా లేకపోతే కావాలని నటిస్తున్నాడా అని. అంటే ఎందుకంటే ధ్యానంలో ఉంటే చేసిన పెద్ద అపరాధం అయిపోద్ది. ఈవెన్ అతను నటించినా కూడా మనం అగౌరవపరచాల్సిన అవసరం లేదు. అది ఆయన ఇష్టం. ఆయన ఇవ్వాలనుకున్నా కాదనుకున్నా ఆయన ఇష్టం అది. ఈ విధంగా తర్జన భర్జన అవుతా ఉంటాడు. ఇక్కడ మనం నిన్న ఒక శ్లోకాన్ని మనం చూసాము. సో తులయామానలవేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంగస్య మర్తానం కిం ఉశాసిత. సో ఆయన సౌమిత్రిషి అంటున్నాడు తన పిల్లవాడితో, సారీ ఇది కాదు, ఇంకొకటి, తిరస్కరత విప్రలబ్ధ, తిరస్కరత విప్రలబ్ధ క్షప్త సప్త క్షిప్త హతా అపి నాస్య తత్ ప్రతికూర్వంతి తద్భక్త ప్రభవోపి. సో నిజమైనటువంటి భక్తులు వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటదంటే వాళ్ళ చైతన్యం ఎంత సహనం కలిగి ఉంటారంటే, సో మన భక్తులు అని కానీ మనం కానీ అనుకుంటే మళ్ళీ ఈ క్వాలిటీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ నిందకు గురైనా సరే, 2 మోసపోయినా సరే, 3 శపించబడినా సరే, 4 కలవరపాటు పడినా సరే, వాళ్ళని కలవరంలో పెట్టినా సరే, ఎవరైనా సరే, నిర్లక్ష్యం చేయబడినా సరే, లేదా చంపబడినా సరే, వారు ఎప్పుడు వేరే వాళ్ళపై ప్రతీకారం వాళ్ళు తీర్చుకోరు.
వాళ్ళు ఏం చేస్తారు? సహనంతో ఓర్చుకుంటారు. సహనంతో విభక్తులు. ఎందుకని అంటే అంత అండర్‌స్టాండింగ్ ఎలా వచ్చింది? అంత సహనం ఎలా వచ్చింది? అంత ఓర్పు ఎలా వచ్చింది? ఎందుకనంటే ఒకప్పుడు నేనే చేసుంటాను. కాబట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నాననే 100% వాళ్ళలో ఆ యొక్క కన్విక్షన్ ఉంది. ఈరోజు నా దాకా నన్ను ఇట్లా అంటున్నారు అనంటే, నన్ను ఈ విధంగా వాళ్ళు అవమానిస్తున్నారు అంటే, నన్ను ఈ విధంగా వాళ్ళు ఆహ్, నన్ను శపిస్తున్నారు అనంటే, నేను ఖచ్చితంగా ఏదో పాపం చేశాను. అని. నేను చేశాను కాబట్టి ఈరోజు నా మీదకి ఇది వస్తుంది. నేను చేయకపోతే నా దాకా ఇది రాదు. మేబీ ఈరోజు నేను చేయలేదు. బట్ గతంలో ఎప్పుడో చేసిన దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు నేను అందుకని నాకు రావాల్సిందే ఇది. నాకు రావాల్సింది ఈ వ్యక్తి ద్వారా నాకు పంపిస్తున్నాడు అంతే. నాకు జరగాల్సింది ఈ పరిస్థితి వల్ల నాకు అది జరిగింది. నాకు జరగాల్సిందే ఇయన్నీ గూడా. మీకు ఎగ్జాక్ట్‌గా ఈరోజు మీరు చూస్తారు. వాట్ పరిషత్ మహారాజ్ యొక్క చైతన్యం ఎలా ఉంది? ఆయన ఆయన ఏ స్థాయికి తన గుణగణాలు మనం చూడగలుగుతాం. చేసిన తప్పేం లేదు. ఒకవేళ చేశారు అనుకున్నా సరే, అది చిన్న తప్పిదమే అది. కానీ పడిన శిక్ష ఏమో చాలా భయంకరమైందది. ఇయన్నీ చాలా ప్రాక్టికల్ అన్నమాట ఇయన్నీ. ఇయన్నీ మనము జీవితంలో భాగంగా మన కృష్ణుడి యొక్క సేవలో భాగంగా, కృష్ణుడి యొక్క ప్రచారంలో భాగంగా ఇయన్నీ మనం ప్రాక్టికల్‌గా ఎదుర్కొంటాం మనం. లేకపోతే మనం ఒక దగ్గర కూర్చొని జపం చేసుకున్నా, లేదా ఒక దగ్గర కూర్చొని మనం ధ్యానం చేసుకుంటా ఉంటే, ఇయన్నీ నిజంగా నాకు ఆ క్వాలిటీస్ వచ్చాయా లేదా మనకి ఎలా టెస్ట్ చేయబడతాం మనం? ఎలా మనం నిజంగా ప్రాక్టీస్ చేయగలుగుతాం? అటువంటి వాళ్ళ మధ్య మనం ఉండగలిగి, వాటన్నిటిని మనం భరించి, వాటన్నిటిని మనం అర్థం చేసుకొని, ఆ స్థాయి చైతన్యం 100% మనం దాన్ని అనుభవించాల్సిందే. సో, సో ఈరోజు చూస్తాము. ఇప్పుడు 19వ అధ్యాయంలో. సో పరీక్షిత్ మహారాజు ఈ విధంగా ఆయన తలుచుకున్నాడు. ఆ సంఘటన అయిన తర్వాత దారిలో వస్తూ నిజంగా ఈయన ధ్యానంలో ఉన్నాడా? లేకపోతే కావాలని నటించాడా? అని తెలుసుకున్న తర్వాత తనలో తాను ఇంకా అనలైజ్ చేసుకుంటున్నాడు. ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. శాపాన్ని ఆహ్వానిస్తాడు ఆయన. ఏదైనా శపిస్తే బాగుండు ఎవరైనా సరే నేను చేసిన ఈ దుర్చర్యకి. ఓకేనా? తర్వాత ఇదన్నీ విన్న తర్వాత వెంటనే సర్వం త్యజించేస్తాడు వెంటనే. వెంటనే ఆయన ఏం చేస్తాడు? వెంటనే వదిలేస్తాడు. చూద్దాం. అన్నిటిని వదిలేస్తాడు. అన్నిటిని వైరాగ్యంలో త్యజించేస్తాడు. సో, జరిగిన సంఘటనకు చింతిస్తూ నేను ఏ అపరాధం చేయని ఒక శక్తివంతమైన ఒక బ్రాహ్మణుడి అనాగరికంగా కార్యం చేశాను. నేను ఏ అపరాధం చేయనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఎవరు? సౌమిక ఋషి. ఆ బ్రాహ్మణుడు ఏ అపరాధం నేను చేయలే. ఒక శక్తివంతమైన బ్రాహ్మణుడు. ఎందుకంటే ఎప్పుడు నిత్యం భగవుడి యొక్క చింతనలో ఉన్నాడు. అనాగరికంగా నేనే ఒక కార్యాన్ని చేశాను. నేనే వెళ్ళి ఈ యొక్క మెడలో ఆ చనిపోయిన పావుని వేశాను. సో భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు నాకు ఒక ప్రమాదం గాని, విపత్తు గాని జరిగితే బాగున్ను అని ఆహ్వానిస్తాడు. దాని వలన నేను మరోసారి ఈ అపరాధం చేయకుండా ఉంటాను. ఏం చేశాడు? నేను తప్పు చేశాను. ఏ అపరాధం లేకుండా వ్యక్తిని నేను తప్పు చేశాను కాబట్టి ఒక భగవంతుడి యొక్క ఆదేశాన్ని నేను ఉల్లంఘించా ఇప్పుడు. ఏంటది? బ్రాహ్మణ్ణి గౌరవించాలి అన్నటువంటి ఆ యొక్క ఆదేశాన్ని ఈరోజు నేను ఉల్లంఘించాను. దానికి ఖచ్చితంగా నాకు శిక్ష తప్పదు. మనం ఏం చేస్తామంటే శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే నన్ను కాపాడుకోవాలి అంటున్నాం. తప్పు జరిగిపోయింది నన్ను కాపాడంటున్నాం.
మనకి నేర్చుకోవాల్సిన తప్పు జరిగిన కాపాడొద్దు, నేను దాన్ని అనుభవించేట చెయ్యి, ఇక్కడతో ఈ కర్మ ఇక్కడితో పోతది, నాకు ఇంకో జన్మకి అది ట్రాన్స్ఫర్ కానికుండా చూసుకో దాన్ని. కానీ అదంతా భరించే శక్తి మాత్రం నువ్వే ఇయ్యాలి. ఎందుకంటే భరించే శక్తి నేను, అది భరిస్తూ నేను నీ యొక్క సేవలో నేను ఉండాలా, నీ భక్తిలో నేను ఉండాలి, నేను నిన్ను స్మరించుకుంటూ ఉండాలి. దయచేసి దాని నుంచి మాత్రం నన్ను దూరం చేయొద్దు. కాబట్టి నాకు ఎంత శిక్ష అయినా వేయి దాని గురించి. సో ఆహ్వానిస్తున్నాడు, భక్తుడు ఆహ్వానిస్తున్నాడు. మన జీవితంలో విపత్తు జరుగుతుంది అని అంటే, విపత్తు జరుగుతుంది అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడో చేసిన దానికి ఈ రోజు మనకు ఆ విపత్తుని మనం ఈ రోజు మనం అనుభవిస్తాలి. అట్ ద సేమ్ టైం భగవంతుడు ఎందుకు కాపాడమంటున్నాం? ఆ విపత్తు వల్ల నేను నీ భక్తి నుంచి నేను దూరం కాకూడదు, నీ నామస్మరణ నుంచి నేను దూరం కాకూడదు, నీ సేవ నుంచి నేను దూరం కాకూడదు అన్నప్పుడు ఆ యొక్క శక్తి, దాన్ని భరించే శక్తి భగవంతుడు ఇస్తాడు. అంతేగాని పాపం నుంచి బయటపడే శక్తి అవకాశం మాత్రం ఇవ్వడు. దానికి మనం ఖచ్చితంగా అనుభవించే తీరాలి. సో ఈ రోజు మనం అనుభవించే ప్రతిదీ కూడా ఈ రోజు చేసిన తప్పులేం కాదు అది. అందుకే మనం విపత్తుని ఆహ్వానించాలి. అందుకే కుంతి మహారాణి నాకు ఇలాంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ జరగని అని రెడీగా ఉన్నారు అనమాట. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయడం, నాకు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకు కొంత ఆందోళనకి గురి కాకుండా కొంచెం దాన్ని దాన్ని అడాప్ట్ అయ్యే అవకాశం వస్తుంది మనకి. దాన్ని మనం సర్దుకునే అవకాశం మనకి వస్తుంది. దానికి అలవాటు పడ్డం మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇలాంటి విపత్తులు కానీ మనం కానీ ఇప్పుడు ఎదుర్కోకపోతే, వీటిని కానీ ఆహ్వానించకపోతే, రేపు మరణం అనే పెద్ద విపత్తు దాన్ని ఎట్లా నువ్వు తప్పించుకోలేదు. ఆ రోజు మనం ఎన్నిటిని యాక్సెప్ట్ చేసి మనసు ఆ రోజు ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. ఈ విపత్తులు మనం తప్పించుకోవడం అంటే అది మనం మరణం అప్పుడు ఆ విపత్తు మనం తప్పించుకోలేదు. అలాగే గురువు ఇచ్చే సేవలు కూడా మనకు విపత్తే. అవి కూడా గురువు ఇచ్చే సేవలు కూడా మనకి విపత్తు. అవి మనకి చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఆల్రెడీ ఉన్న తలకాయ నొప్పులు ఆల్రెడీ ఉంటే ఈయన ఒక తలకాయ నొప్పి తయారైడు నాకు. నాకు ఈ చేయమంటాడు, అవి చేయమంటాడు, అక్కడ బొమ్మంటాడు, ఇక్కడ బొమ్మంటాడు, ఈ శ్లోకాలు నేర్చుకోమంటాడు, ఆ క్లాసులు చెప్పమంటాడు. అది కూడా మన జీవితంలో విపత్తే. అది కూడా ఓకే. ఆ విపత్తుని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించడానికి రెడీ అయితే అన్ని రకాల విపత్తులకు మనం రెడీ అవుతాం. లేకపోతే మనం తప్పించుకోవడం ప్రారంభించాం అనుకోండి, అతి పెద్ద విపత్తుని మనం తప్పించుకోలేం. అంటే వీటన్నిటి ద్వారా మనం మనసు రెడీ చేసుకుంటాం అనమాట. ఎస్, ఎప్పుడైనా ఏమైనా జరగని, ఏమైనా చెప్పని, ఎటువంటి ఆజ్ఞ రాని, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనసుని రెడీ చేయడం. అది చేయకపోతే మాత్రం ఏనా, ఎవరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళకి కష్టం తప్పదు. సో అందువల్ల ఇక్కడ పరిశుద్ధ మహారాజు యొక్క జీవితం కూడా విపత్తుని ఆహ్వానిస్తాడు ఆయన. నేను చేశాను కదా, రాని నా దగ్గరికి రాని, ఆ తప్పు ఆ యొక్క పాపాన్ని నేను భరించని, ఆ కష్టం నా దగ్గరికి రాని, నా దగ్గరికి. ఎందుకంటే దానివల్ల నేను మళ్ళీ ఇంకోసారి ఈ తప్పు నేను చేయను. మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను ఈ తప్పుని నేను చేయను. నేను మళ్ళీ మన జీవితంలో ఎందుకు మనకు దండన అవసరం అంటే, మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ మనం చేయము. ఆ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేసే కొంది మళ్ళీ మళ్ళీ మనం ఈ భౌతిక జగత్తులో ఉండాల్సి వస్తుంది. ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మళ్ళీ మనం ఉండాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం క్యాజువల్ గా తీసుకుంటాం, కానీ అది ఎంత పెద్ద అపరాధం అవుతుందో మనకే తెలియదు. ఎందుకంటే మన పెరిగిన విధానం, మన మనస్తత్వం, మన స్వభావం. నేనేం చేశానబ్బా, నేనేం చేయలేదు. ఇప్పుడు పరిశుద్ధ మహారాజు నేనేం చేశాను, ఊరినే చనిపోయిన భావన వేసాను అంతే, నేను బతుకున్న భావన వేసాను ఆయన. అంటే మనం జస్టిఫై చేసుకుంటాం అన్నమాట. నేనేం తప్పు చేశాను, ఏడ- ఏడున్న ప్లేట్ ఆడ పెట్టాను అంతే, నేనేం తప్పు చేశాను. ఏముంది, ఆ 7:25కి నేను చేయాల్సిన ఇది నేను 7:30కి చేశాను. ఏముంది పెద్దగా, 5 నిమిషాలే కదా, దానికి ఇంత అరవాలనా? ఓకే.
మనం మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 7:25కి ఎందుకు కాలేదు, దానికి నేను ఏం మారాలి, దాన్ని ఏం రెడీ చేసుకోవాలని నేను చూసుకోవాలి. మాట అనిపించేదాకా మనం ఉండకూడదు. అప్పుడు ఎవరు బాగుపడతారు? మనం బాగుపడతాం. వాళ్ళ అన్నా అనకపోయినా ఇంకోటి మనకి వేలెత్తి చూపించే అంత అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు ఇక్కడ. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి, అంత గౌనంతో ఉండాలి, అంత దానివల్ల మనం మన స్వభావాన్ని మార్చుకుంటాం. అందువల్ల మనం మనం బాగుంటాం, మనం హాయిగా ఉంటాం, దానివల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆ బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహం నా రాజ్యాన్ని, నా బలాన్ని, ఐశ్వర్యాన్ని దహిస్తే బాగున్ను. జీవితంలో ఇంకొకసారి బ్రాహ్మణుల్ని, దేవతల్ని, ఆవుల్ని దూషించడానికి భయపడాలి ఎవరైనా సరే. అంటే నాకు అలాంటి ఒక శిక్ష పడితే ఇంకోసారి చూసారా, పరిషత్ మహారాజు బ్రాహ్మణ్ అవమానించడం వల్ల ఎంత పెద్ద శాపానికి గురయ్యాడో. ఇంకోసారి ఎస్, నేను ఒక ఎగ్జాంపుల్ కావాలి నేను అని. అందుకనే భక్తుడు నన్ను ఎలా అయినా వాడుకొని భగవంతుడు ఎలాగా నా వల్ల మంచి పేరు వచ్చేదంటే అలాగైనా వాడుకొని భగవంతుడు, నా వల్ల వీడిలాగా చెడ్డ ఎగ్జాంపుల్ నేను కాకూడదని అనుకొని అలా నన్ను ఉపయోగించిన నాకు సంతోషమే భగవంతుడు. అప్పుడే మనం అవుతాము ఏంటది, ఫుల్లీ సరెండర్డ్. ఇతను శరణాగతి తీసుకున్నాడు, ఎందుకంటే భగవంతుడు నన్ను ఎలాగైనా వాడుకొని నన్ను ఎందుకు నేను నన్ను బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వాలని తీసుకోవాలని భగవంతుడు ఆలోచించినప్పుడు నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ గానే ఉన్నాను. భీష్ముడు బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ప్రపంచానికి చూపించాడు. నువ్వు ఎంత ధర్మాత్ముడు అయినా సరే, నువ్వు కానీ అధర్మ వ్యక్తుల మధ్యలో ఉంటే నీకు కూడా మరణం తప్పదు అన్నప్పుడు అది మనకి లెసన్. అది నేను మంచివాడినే కానీ చెడు వాళ్ళ సాంగత్యంలో ఉన్నానంటే, చెడు వాళ్ళ సాంగత్యంలో నువ్వు చెడ్డోడివే. నీలో వంద 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 బ్రహ్మాండ గుణాలు ఉండొచ్చు, కానీ చెడ్డ వాళ్ళ సాంగత్యంలో ఉంటే చెడ్డవాడే. భీష్ముడు అలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేయించాడు భగవంతుడు. నువ్వు వెళ్ళు, అటువైపే ఉండు, అటువైపు వెళ్ళి నువ్వు పోరాడాలి. లేకపోతే అయితే భీష్ముడు తెలియదా ఏది రైతు ఏది రాంగ్ అని? అంత పెద్ద బ్రహ్మచారిగా అంత పెద్ద ప్రతిజ్ఞను పూని అంత జీవితాన్ని చూసిన వాడికి ఏది ధర్మం ఏది ధర్మం అధర్మం తెలియదా? మరి వాళ్ళ వైపు ఎందుకు ఉన్నాడు? ఈ కృష్ణుడు కోరుకున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ కొనగలుగుకుంటున్నాడు. ఎవరు? పషిత్ మహారాజు. నన్ను ఒక ఎగ్జాంపుల్ గా పెట్టండి. ఒక ఒక బ్రాహ్మణుడు గాని ఆగ్రహానికి కానీ గురైతే, లేదా ఆయన కోపానికి కానీ గురైతే, ఆ ఆగ్రహానికి గురైతే, దీనివల్ల నా రాజ్యం పోయినా పర్వాలేదు, నా బలం పోయినా పర్వాలేదు, నా ఐశ్వర్యం పోయినా పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి, అంటే భక్తుడైన వాడు ఆహ్వానిస్తున్నాడు, తప్పించుకోవట్లేదు దాని నుంచి. మనం తప్పించుకునే పాయింట్ మనం తీసుకున్నాము అని అంటే మనం ఏమీ నేర్చుకోలేదు. అది గొప్ప అనుభవం కింద ఉండాల్సిందే. ఇలా చింతిస్తుండగా అప్పుడు శాపం సంబంధించిన వార్త పషిత మహారాజుకు అందుతుంది. ఋషి పంపించాడు ఒక వ్యక్తిని, ఆయన పేరు గౌరముఖ అనే ఒక శిష్యుణ్ణి ఋషి పంపించాడు. ఏమని? ఇతనేమో మెడలో మెడలో పాము వేసి వచ్చేసాడు. లోపల లోపల చింతిస్తున్నాడు, నేను చేసింది కరెక్టా రాంగా, దీనివల్ల నాకు శాపం తగిలితే బాగున్ను, దీనివల్ల నేను ఆ అపరాధానికి నేను శిక్ష పడితే బాగునని లోపల ఆ బ్రాహ్మడికి ఆగ్రహానికి గురై నేను ఈ రోజు నేను దాని యొక్క పరిణామాలు నేను ఏది చూసినా పర్వాలేదు అనుకుంటున్నాడు. అప్పుడే ఆయనకి మార్పు వచ్చింది. ఏమని? బాబు ఋషి పంపించాడు. ఏమని? సిద్ధం కావడానికి, రాజు సిద్ధం కావడానికి. ఇట్లా మా అబ్బాయి నిన్ను శపించేశాడు, ఇంకా 7 రోజుల్లో నీకు మరణ వార్త ఉంది, నీకు మరణం ఉంది అని చెప్పించేశాడు. దయచేసి నువ్వు సిద్ధం కా, ఏం చేస్తావో చేసుకో ఇంక 7 రోజుల్లో. ద సేమ్ టైం మా అబ్బాయి చేసిన పెద్ద తప్పేను, దయచేసి నాకు క్షమించండి, కానీ జరగాల్సిన విపత్తు, శాపం ఇవ్వాల్సిన శాపము జరిగిపోయింది.
పరీక్షిత్ మహారాజు యొక్క మనసులో ఏముంటుంది ఇప్పుడు? ఎలా ఉంటాడు? ఎందుకంటే రెడీగా ఉన్నాడు యాక్సెప్ట్ చేయడానికి. అందుకనే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా విపత్తు రావచ్చు మనం రెడీగా ఉండాలి. అప్పుడే వచ్చినప్పుడు మనం బెంబేలెత్తిపోయి షేక్ అయిపోయేసి గందరగోళం అయ్యి మనం ఆ, అప్పుడు ఘోరమైన నిర్ణయాలు తీసుకోము. ఈయనేమనుకున్నాడు పరీక్షిత్ మహారాజు? అబ్బా, ఈ భోగ భాగ్యాల్ని త్యజించడానికి, వీటి మీద నాకు విరక్తి కలగడానికి, అనాసక్తి కలగడానికి నాకు ఇది ఒక మంచి అవకాశం దొరికింది. నాకు ఇప్పుడు నేను ఎప్పుడు వదిలేయాలా, ఏ కారణం చెప్పి వదిలేయాలా, నాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. ఎట్లయితే విదురుడికి దుర్యోధనుడు వచ్చి కోప్పడి ఓకేనా, తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఈ రాజ్యం నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎప్పుడు చెప్పాడో అప్పుడు ఇదే ఫీల్ అయ్యాడు. ఎవడు? విదురుడు. నన్ను ఈ ఈ ఈ కోపంలోకి నన్ను బానికుండా భగవంతుడు నన్ను కాపాడాడు, బయటికి లాగేశాడు నన్ను. నేను వెళ్ళి తీర్థయాత్ర చేసుకొని నా జీవితం నేను హ్యాపీగా నేను అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే భక్తులు ఏమని ఫీల్ అవుతున్నారు అంటే, నాకు ఈ ప్రశ్నకి ఇది భారం అనే లెక్కలో ఫీల్ అవుతున్నారు. ఏది? ఈ భోగభాగ్యాలు, ఈ సంబంధాలు, ఈ సంసారం నాకు చాలా భారంగా ఉంది ఇది. ఎందుకంటే నేను నీ చెందిన వాడిని కదా, నేను నీ అంశాన్ని అయినప్పుడు నేను ఎందుకు వచ్చి నేను అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తున్నాను, అనవసరం నేను ఎందుకు వచ్చి నేను ఇంత కష్టం ఎందుకు నేను పడాలి, నాకేం అవసరం ఇక్కడ, నాకు ఏం అవకాశం దొరకదు నేను బయటపడడానికి అని రెడీగా ఉన్నారు అనమాట. అట్లా రెడీగా ఉన్న వాళ్ళకి ఈ విపత్తులు వస్తాయి. ఈ విపత్తు వచ్చినప్పుడే వాళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకుంటారు. మనకి ఇంకా అనుభవించాలనుకుంటే ఇంకా అంతలోకి అంత విపత్తు రాదు మనకి. మనం అంత రెడీగా ఉంటే కృష్ణుడు పంపిస్తాడు. మన కెపాసిటీని బట్టి కృష్ణుడు పంపిస్తాడు. వెంటనే ఎస్, నాకు ఇది మంచి అవకాశం దొరికింది. దానికి రెడీ కాకపోతే మనకేమనిపిస్తుంది? కృష్ణుడు నాకు ఎంత అన్యాయం చేశాడు, చూడు ఎంత పరిస్థితి తీసుకొచ్చాడు ఈ రోజు, చూడు నేనేం ద్రోహం చేశాను కృష్ణుడికి ఇప్పుడు దాకా, నేను జపం చేయలేదా, నేను సేవ చేయలేదా, నేను వచ్చి భగవంతుడు ఎంతమంది నేను భక్తులు చేశాను, ఎంతమంది తీసుకొని వచ్చాను నేను. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేను ఎన్ని చేశాను కాబట్టి నాకు భగవంతుడు ఏది భౌతికంగా నాకు ఏదైనా మేలు చేస్తాడా అని ఆలోచిస్తా ఉన్నాం. మనకి భగవంతుడి నుంచి ఇంకా ఇంకా అనుభవించాలనే లోపల ఆశ బలంగా ఉంది. నేను భారం అని నేను ఇంకా ఫీల్ అవ్వట్లేదు ఇంకా. సో భారం అని ఫీల్ అవ్వలేదు కాబట్టి మనకు కోపం వస్తుంది. నేను ఇంకా ఈ ప్రకృతికి సంబంధించిన వ్యక్తినేలే, ఈ భౌతికమైనటువంటి ఈ జగత్కి సంబంధించిన వ్యక్తిని మనం అదే భావన ఉంది కాబట్టి మనకి కష్ట సంబంధ విషయాలన్నీ మనకు భారంగా ఉంటాయి. అప్పుడు పరశురామ తన లక్ష్యం నిర్ణయించుకున్నాడు. గంగా నది ఒడ్డున కృష్ణుడి పాదాలపై సేవే లక్ష్యంగా లేదా స్మరణే లక్ష్యంగా మరణం వచ్చే వరకు నేను ఉపవాసం ఉండాలి. ఇంకా మరణం వచ్చేంత వరకు నేను ఉపవాసం ఉంటాను. అంటే 100% ఫుల్ నాలెడ్జ్ లో ఉన్నాడు. అంతకుముందు ఆల్రెడీ శిక్షణ ఉంది. మరణం వచ్చే లోపల ఏం చేయాలా, కృష్ణుడిని పూర్తిగా నేను స్మరణలోకి వెళ్ళిపోవాలి అన్న జ్ఞానం ఆల్రెడీ ఆయనకు ఉంది కాబట్టి టక్కన మరణ రంగం టక్కన ఇవన్నీ ఏం చేయాలని నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ, మనలాంటి చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ తప్పించుకోవాలని ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తాం. ఏ కొండల మధ్యలోకి వెళ్దాం, ఈ అడవుల మధ్యలోకి వెళ్తాం, ఏ తాయితీ కట్టించుకున్నాం ఇప్పుడు, పాములు రాకుండా ఏం చేయాలి ఇప్పుడు. ఓకే. సో పరిషత్ మహారాజు క్లియర్ గా ఉంది, మరణం అనేది 100% వస్తుంది, బట్ దానికి ఎలా తయారైతే. అందుకని ఎంత ఎంత గొప్ప భక్తుడైనా సరే మరణం ఎలా వస్తుందని మాత్రం మన కర్మ బట్టి బేస్ అయ్యింది. యాక్సిడెంటా, హాస్పిటలా, నిద్రలోనా? నో, దట్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్.
దాన్ని మాత్రం ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఉదాహరణకి మన రాతలో యాక్సిడెంట్ లో ఉందని అనుకోండి, కృష్ణ నన్ను కాపాడు, నన్ను నిద్రలో పెట్టి చనిపోయేటట్టు నా చేయండి, అది చేయడు కృష్ణుడు అసలు. దట్ ఈస్ గ్యారంటీ. ఎలా మరణించబోతున్నాం అనేది అది గ్యారంటీ. ఏది ఎలా జరగాలి అనేది. కానీ ఏ స్మరణలో నేను చనిపోయినది మాత్రం నా చేతుల్లో ఉంది. ఆ సమయంలో నేను కృష్ణుని స్మరించుకుంటా చనిపోవాలన్నా, లేకపోతే భౌతికమైనటువంటి పరిస్థితులు, భౌతికమైన వ్యక్తులు వాళ్ళని స్మరించుకుంటూ నేను మరణించాలనేది మాత్రం అది అది ఎవరి చేతిలో లేదు అది. కృష్ణ అది మాత్రం రాయాల. కృష్ణుడు రాసింది మన కర్మ ప్రకారంగా రాసింది ఏంటి? సావు ఎలా జరగాలని మాత్రం రాసి పెట్టింది. కానీ కృష్ణుడిని ఏ స్థాయిలో నేను స్మరించుకుని చనిపోవాలనేది మాత్రం నా చేతుల్లో ఉంది. నేను 24 గంటల ఆయన స్మరణలో ఉంటే నేను ఎక్కువ ఆయన స్మరించుకునే అవకాశాలు ఉంటుంది. నేను 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలే దానివల్ల వస్తుంది. నేను అరగంట ఇస్తే అరగంట, 24 గంటలు ఇస్తే 24 గంటలు. అది నా చేతుల్లో ఉంది. అది మాత్రం రాయలేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? గంగని గంగ యొక్క గొప్పతనం చెప్పడం కోసం, గంగ యొక్క ఔన్నత్యం గురించి, విశిష్టత గురించి చెప్పడం కోసం ఆయన ఏం చేశాడు? ఆయన గంగా నది ఒడ్డున గంగ యొక్క గొప్పతనం, గంగా నది ఒడ్డున కృష్ణుడి యొక్క పాద ధూళి, 3 తులసి. ఈ 3 ఎంత గొప్పవంటే గంగా నది, కృష్ణుడు పాదాల్లో వద్ద ధూళి, 3 తులసి. ఈ మిశ్రమాన్ని ఎవరైతే కలిపి రాసిందన్నమాట శాస్త్రంలో, ఏమనండి, ఈ మిశ్రమాన్ని కలిపి కలిపిన మిశ్రమము ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలని, ఈవెన్ శివుణ్ణి సైతం పవిత్రం చేస్తుందండి. కావున ఆ స్థానంలో ఉపవాసం వ్రతాన్ని ఎంచుకోవడానికి జరిగింది. గంగా నది ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఎవరైనా సరే గంగా నదికి అనుగ్రహం పొందారు అనుకోండి, వాళ్ళ జీవితం పవిత్రం అయిపోతుంది. అంటే గంగ యొక్క స్థానం అది. అందువల్ల గంగా నది ఒడ్డున తాను ఉపవాసం చేయడానికి తాను సిద్ధపడ్డాడు. కాబట్టి తన ప్రాణాన్ని ముకుందుడి యొక్క పాద పద్మాలకు సమర్పిస్తూ ప్రాణం వరకు ఉపవాస దీక్షను కొనసాగించాలని అతను నిర్ణయించుకుంటాడు. ఫైనల్ గా గంగా నది ఒడ్డున్నాడా? ధ్యానం ఎవరి మీద? కృష్ణుడి యొక్క పాదాల మీద పెట్టుకుంటున్నాడా? సో తర్వాత అక్కడ చుట్టూ భక్తులు చేస్తారు ఇప్పుడు అంతా వచ్చి, మొత్తం ఋషులు మునులు మొత్తం చేస్తారు ఇప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం. ఇంక చచ్చినట్టు ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆయన? ఇంక చచ్చినట్టు ధామానికి వెళ్ళిపోతుంది. ఇంకే అంటే అట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. కానీ నేను మాత్రం పాము కాట కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి నేను ఇంకో విధంగా నేను చచ్చిపోవాలని మాత్రం ఆయన కోరుకోవాలి. దాన్ని అట్లాగే యాక్సెప్ట్ చేశాడు. బట్ ఆయన దీన్ని మార్చుకున్నాడు. తను ఎవరి గురించి స్మరించుకోవాలో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మాత్రం ఆయన చేసుకున్నాడు. మనం కూడా సేమ్. మనం హాస్పిటల్లో ఉంటామా, యాక్సిడెంట్ లో వెళ్తామా, ఇంకో పద్ధతిలో వెళ్తామా, అది మనకి నో గ్యారంటీ. కానీ నేను పోతే మాత్రం కృష్ణుని స్మరించకుండానే పోవాలి, దానికి సిద్ధం కావాలి, అటువంటి ఆలోచనలతోనే పోవాలి అని దానికి సిద్ధం కావాలి. డాక్టర్లు అవుతామా, ఇంజనీర్లు అవుతామా, లాయర్ అవుతామా, దట్ ఈస్ అవర్ ఇండివిజువల్ చాయిస్. అది వ్యాపారం చేస్తాం, నో ప్రాబ్లం దాంట్లో. బట్ ఏది ఎంచుకున్నా సరే నేను ఈ చైతన్యంలో ఉన్నానా లేదా అని మాత్రం మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి తర్వాత ఆ సన్నివేశంలో దగ్గరికి రావడానికి ఆ సన్నివేశం తిలకించుటకు విశ్వం నుంచి మొత్తం మునులు, ఋషులు, దేవతలు అందరు జరుగుతున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, పరాశర ముని, వ్యాసుడు, నారదుల వారు మొత్తం వాడు దిగున్నారు అనమాట.
అంటే ఇది ఎంత గొప్ప సన్నివేశం కాకపోతే, సాక్షాత్తు నారదుల వారు, వ్యాసుల వారు వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాలి. భాగవతం ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తికి ఇది ఎంత ముఖ్యమైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే దీంట్లో వచ్చేటువంటి ఏవైతే ఆదేశాలు ఉంటాయో, ఒక ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఇంతవరకు ఈ చరిత్రలో ఎంతో మంది బాబాలు ఉంటారు, లేదా ఎంతో మంది ఋషులు ఉంటారు, ఎంతో మంది రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాటన్నిటికంటే కూడా ఈ సన్నివేశంలో వచ్చేటువంటి అంశాలు, ఈ విషయాలు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే నారదుల వారు కూడా వచ్చి వింటున్నారు అనమాట. ఇప్పుడున్న వీళ్ళందరూ ఎవరు నారదుల కంటే మించిన వాళ్ళైతే కాదు. మనం ఎంచుకున్న గురువులు, ఎవరు ఎంచుకున్న బాబాలు, వీళ్ళంతా వీళ్ళెవరు నారదుల కంటే మించిన వాళ్ళైతే కాదు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారంటే ఇంకా విచిత్రం ఏంటంటే, కృష్ణుడు భాగవతాన్ని బ్రహ్మకిస్తే నాలుగు నాలుగు శ్లోకాలు వేస్తాడు బ్రహ్మ. సారీ, కృష్ణుడు 4 శ్లోకాల్లో భాగవతం ఇస్తాడు. బ్రహ్మ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి నారదుల వారికి ఇస్తారు. నారదుల వారు ఇంకొంచెం ఎలాబరేట్ చేసి వ్యాసుడికి ఇస్తాడు. వ్యాసుడు వారు ఇంకొంచెం ఎలాబరేట్ చేసి సుఖదేవ్ గోస్వామికి ఇస్తాడు. సుఖదేవ్ గోస్వామి ఎవరు? వ్యాసుడు కుమారుడు. వ్యాసుడు కుమారుడికి చెప్పి ఇదంతా ఎవరిస్తున్నారు? బ్రహ్మ దగ్గర నుంచి వస్తుంది. ఆయన వాళ్ళ శిష్యుడికి ఇచ్చాడు, వాళ్ళ శిష్యుడు ఇంకొకరికి ఇచ్చాడు, ఇంకొకరికి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ ఈ దగ్గర వచ్చి వినడానికి రెడీ. అంటే అది ఎట్లా అంటే, నేను మీ క్లాస్ చెప్పి మీ దగ్గర నేను వినడానికి నేను సిద్ధపడతాను అసలు. నేను చెప్పబోయేది ఈయన చెప్పబోతాడు కొత్తగా, ఇంకేం కొత్తగా చెప్పబోతాడు ఇతను. అంతే కదా. కానీ వాళ్ళకి తెలుసు సుఖదేవ్ గోస్వామి నోట్లోంచి భాగవతం వస్తుంది ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నిరాకార బ్రహ్మంలో ఆల్రెడీ ఆయన దాని యొక్క ఆనందాన్ని ఆల్రెడీ ఆయన రుచి చూసేశాడు. ఆయన భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడు అంటే ఇట్లా, భగవంతుడు అంటే అట్లా అని ఆల్రెడీ ఆ సాక్షాత్కారం ఆల్రెడీ పొందేశాడు ఆయన. ఆ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కూడా నా హరి గుణాలకి పూర్తిగా అతను సరెండర్ అయ్యి అల్టిమేట్ గా ఆయన పరమహంస అయ్యాడు ఆయన. అందుకే కనకదృష్టి అడిగాడు, ఆల్రెడీ ఆయన నిరాకార ధ్యానంలో ఆల్రెడీ ఆయన పరిపూర్ణ సాధించాడు కదా, ఆయన భాగవతులు ఎక్కువ కర్మ ఆయనకి ఏం పట్టింది అన్నప్పుడు, ఆత్మారామస్య మునయో, అతను నిజంగా ఆత్మారాముడే అయినప్పటికీ కూడా ఎవరు? సుఖదేవ్ గోస్వామి. ఆయన ఆల్రెడీ ఆనందంలో ఉన్నాడు, కానీ హరి గుణాలు ఆయన్ని ఆకర్షించాయి. అంటే నిరాకార ధ్యానంలో మనం పొందే ఆనందం కంటే కూడా హరి లీలల్లో మనం పొందే ఆనందం, హరి భక్తుడుగా మనం భగవంతుడు ఉన్న సంబంధంలో మనం ఆస్వాదించే ఆ రసము హైయెస్ట్ రసాన్ని ఇస్తా ఉంది. అందువల్ల నారదులు లాంటి వాళ్ళు, వ్యాసు లాంటి వాళ్ళు సుఖదేవ గోస్వామి యొక్క ఆయన నోట్లోంచి భాగవతం వినడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. విశ్వామిత్రుడు చిన్నోడా, వశిష్ఠుడు చిన్నోడా, వీళ్ళంతా. బట్ సుఖదేవ గోస్వామి చెప్తే వినాలని. కాబట్టి వాళ్ళందరినీ కూడా తగిన విధంగా పరీక్షిత మహారాజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి చేతులు కట్టుకొని మరణం వరకు ఉపవాస దీక్ష తీసుకుంటున్నానని వారికి విన్నవించుకున్నాడు. వాళ్ళందరినీ ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు మర్యాదగా. వాళ్ళందరూ చెప్పుకున్నాడు అన్నమాట, చేతులు జోడించి. ఏమని? మరణం వరకు నేను ఇక్కడే ఉండి, నేను ఉపవాసం ఉండి నేను ఈ దీక్ష తీసుకుంటున్నాను, మరణం తర్వాత నేను వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి వాళ్ళని ఆశీనులు గమ్మని చెప్పేసి వాళ్ళని మర్యాద వాళ్ళు కూర్చోబెట్టాడు. అని అంటున్నాడు పరీక్షిత్ మహారాజు, నేను ఎంతో భాగ్యుడను. ఋషులు బ్రాహ్మణులు భోగభాగ్యాల నడుమ ఉండే క్షత్రియుని తిరస్కరిస్తారు. కావున నాలాంటి సాధారణ వ్యక్తి ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు భాగ్యుడని. క్షత్రియులు జనరల్ గా భోగభాగ్యాల మధ్యలో ఉంటారు. అలాంటి వాళ్ళని బ్రాహ్మణుల దగ్గరికి కూడా రాదు. ఎందుకని? వాళ్ళు చేసేటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ భోగభాగ్యాల్లో నుంచి మనం షేర్ తీసుకున్నాం అనుకోండి, మనం కూడా అలాంటి చైతన్యం వెళ్తాము. కాబట్టి వాళ్ళని ఎక్కడ పెడతారు? దూరంగా పెడతారు. పెట్టిన వాళ్ళతో మాట్లాడిన కొన్ని క్షణాలు మాత్రం మాట్లాడి పక్కకి వెళ్ళిపోతారు.
అలాంటి బ్రాహ్మణులంతా ఈ రోజు నా దగ్గరికి ఈ సన్నివేశం అయిపోయారు అంటే జనరల్ వాళ్ళు తిరస్కరిస్తారు క్షత్రియుల్ని. కానీ మీరందరూ ఇక్కడికి రావడానికి నాకు నేను ఎంతో భాగ్యుడిని, ఎంతో అదృష్టం అంటుంది. అంటే అర్థం ఏంటంటే మన మధ్యలో కృష్ణ భక్తులు ఉండడం అనేది మన అదృష్టం. కృష్ణ భక్తుల మధ్యలో మన జీవితాన్ని కొనసాగించడం మన అదృష్టం. ఆ యొక్క విలువ మనం తెలుసుకోకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా మనం వ్యవహరించి, ఓకేనా, మనం ఇంకా అపరాధాలు చేసుకొని మనం భక్తికి దూరం అవ్వడం అనేది అంత దురదృష్టం ఇంకోటి ఉండదు. సో అందువల్ల మీరందరూ రావడం చాలా చాలా సంతోషం, చాలా అదృష్టాన్ని నేను భాగ్యుడిగా నేను భావిస్తాను. ఎందుకంటే మాతో బ్రాహ్మణులు ఎక్కువసేపు గడపరు మాతో పాటు. వాడి భగవానికి అనుగ్రహం ఏంటి అంటే ఆయన అంటున్నాడు, నాకు భగవానికి అనుగ్రహం అంటే నేను కుటుంబ సంసారంలో పూర్తిగా నిమగ్నమైన కారణంగా నన్ను బయటపడడానికి భగవంతుడు ఈ పరిస్థితి కల్పించడం నా అనుగ్రహం. అలాగే నారదుల వారు అన్నారు కాదు, మా అమ్మ చనిపోవడం నా అదృష్టం, ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహం. అలాగే నేను కుటుంబ సంసారంలో బాగా ఇరుక్కోపోయినట్టున్నాను, కూరుకోపోయినట్టున్నాను. నేను అసలు భగవంతుడి గురించి నేను తలుసుకోకుండా ఉన్నానేమో, నేను మళ్ళీ ఆ మాయలో పడి నేను పూర్తిగా నేను భక్తిని వదిలేస్తామో, నా మీద జాలి చూపించి భగవంతుడు ఏం చేశాడు, ఇట్లాంటి ఒక విపత్తుని నా జీవితంలోకి తీసుకువచ్చాడు. నా జీవితంలోకి అది ఈ పరిస్థితి వచ్చేలాగా ఆయన కల్పించాడేమో, అది ఆయన యొక్క అనుగ్రహం. అంటే భక్తుడి యొక్క చైతన్యం ఎలా ఉంటుంది, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు భగవంతుడికి పూర్తిగా వాళ్ళ జీవితాన్ని సమర్పించడానికి వాళ్ళు ఎలా సిద్ధంగా ఉంటారనేది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ప్రజిత్ మహారాజ్. మనకంటే ఆయనకంటే మించిన మన ఐశ్వర్యం చూడాల, ఆయనకంటే మించిన పేరు ప్రఖ్యాతం మనకేం లేవు, ఆయనకంటే మించిన మన గుణగణాలు మనకేం లేదు. ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలు, ఆయనకున్న హోదా మనకేం లేదు. బట్ ఆయన చైతన్యం చూడండి ఎట్లా ఉంది. ఆయన 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 ఆలోచన విధానం పూర్తిగా భగవంతుడికి అంకితమైనటువంటి తన యొక్క జీవితం. సో కాబట్టి ఇది నా అనుగ్రహం. నేను ఇరుక్కోబోతున్నానేమో, నేను కూరుకోబోతున్నానేమో, భగవంతుడు కావాలి నాకు ఈ పరిస్థితి కలిగించండి, బయట పడేస్తున్నాడేమో. మీరు చెప్పిన పరిశుభ్రం అంటారు, మీరు గంగా దయచేసి నన్ను శరణాగతుడై మీ సేవకుడిగా నన్ను స్వీకరించండి. మీరు అంటే ఇక్కడ ఋషులు, అక్కడున్న మునులు, ఆచార్యులు, వాళ్ళందరూ దయచేసి మీరు మరియు గంగ దయచేసి నన్ను ఒక శరణాగతుడైన మీ సేవకుడిగా నన్ను స్వీకరించండి. భగవంతుడిని నా హృదయంలో స్వీకరించాను, రక్షక నన్ను కాటేసిన పర్వాలేదు, నేను విష్ణువుని కీర్తిస్తూనే ఉండాలన్నది మాత్రమే నా చిరకాల కోరిక. ఇప్పుడు ఏమైనా జరగని, ఇంకా భగవంతుని స్వీకరించేశాను హృదయంలో. రెండు, ఇప్పుడు పాము వచ్చి కాటేసినా కూడా పర్వాలేదు, నేను మాత్రం కృష్ణుడి గురించి తలుచుకుంటూనే ఉండాలి, కీర్తిస్తూనే ఉండాలి, ఇది నా చిరకాల కోరిక. వాడి భక్తుడు ఏమన్నాడు, సన్నివేశాన్ని రివర్స్ చేయమన్నాడు. ఏది, పాము కాటు నన్ను తప్పించమన్నాడు. పాము కాటు మాత్రం అలాగే జరగని, కాకపోతే నా ఆలోచన మాత్రం మారాలి. అది కృష్ణుడి మీదకి మనం పూర్తి స్థాయిలో నిమగ్నం చేయగలగాలి. అది ఇంపార్టెంట్. భక్తుడు ఎప్పుడు రివర్స్ చేయడు, రివర్స్ చేసే అవకాశం భక్తుడికి ఉంది. ఇందాక మీరు చెప్పాను కదా, రాహేసాడు అంతే అని కాదు, భక్తుడికి ఆ శక్తి కూడా ఉంది, రివర్స్ చేసే శక్తి కూడా భక్తుడికి ఉంది. అది ఎట్లా అయిందని మనం చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అంతిమంగా వాళ్ళ మధ్యలో ఒక కోరిక వాడుతున్నాడు. ఇది మనం కోరుకోవాల్సింది, మన జీవితంలో మనం కోరుకోవాల్సింది ఇదే. పునశ్చ భూయాత్ భగవతి అనంతే రాతి ప్రసంగశ్చ తద్ ఆశ్రయేషు. రాతి కాదు, రతి, రతి అన్నమాట, రాతి అని ఉంది. రతి ప్రసంగశ్చ తద్ ఆశ్రయేషు మహత్సు యాం ఉపయామి సృష్టం మైత్రి ఆస్తు సర్వత్ర నమో ద్విజేభ్య.
సో ఆయన ఏమంటున్నాడండి ఈ శ్లోకం ద్వారా, మళ్ళీ మీ అందరి బ్రాహ్మణులకు నేను నమస్కరిస్తూ, నేను ఒకవేళ మళ్ళీ భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఒకవేళ జన్మించినట్లయితే, అంటే గ్యారంటీ తీసుకోవట్లే, ఏమని బ్రాహ్మణులు ఉన్నారు, భగవాడి యొక్క అనుగ్రహం నాకుంది, హృదయంలో ఉన్నాడు, గంగా నది ఒడ్డున ఉన్నాను, అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్యారంటీడ్. ఏది, వైకుంఠం వెళ్ళడం అనేది గ్యారంటీ. అయినా కూడా 1% ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. ఎవరి వల్ల పొరపాటు, ఎవరి వల్ల జరగచ్చు? నా వల్ల పొరపాటు జరగచ్చు. నేను ఆ స్థాయిలో నేను కృష్ణుడిని స్మరించే స్థితిలో నేను లేకపోయినా, ఒకవేళ నాకు ఇంకో జన్మ ఒకవేళ కానీ వస్తే, జన్మించినట్లయితే, నాకు ఆ జన్మలో అపరిమితమైనటువంటి కృష్ణుడితో పూర్తి అనుబంధం కావాలి. 2, ఆయన భక్తులతో సాంగత్యం కావాలి. 3, అందరి జీవుల పట్ల స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడాలి. ఒకవేళ ఇంకో జన్మ ఒకవేళ కానీ వస్తే నాకు ఈ 3 కంపల్సరీగా కావాలి. ఏంటది? కృష్ణ భక్తి, 2 భక్తుల సాంగత్యం, 3 జీవులకు స్నేహపూర్వక సంబంధాలు. జీవులు అంటే మనుషులు, జంతువులు, అన్నిటిని అన్నిటిని అంటే ఈ 3 ఉంటేనే మనం గోలోకం పోతాం. భగవంతుడి మీద భక్తి ఉండాలా, 2 భక్తుల సాంగత్యం ఉండాలా, 3 జీవుడి పట్ల మంచి భావం కూడా, స్నేహపూర్వక భావం అంటే మనకి ఈర్ష్య, ద్వేషం, స్వార్థం ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రం మన ఇక్కడి నుంచి బయట. తర్వాత ఈ వెంటనే ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి జనమేజయుడు రాజ్యాన్ని అప్పజెప్పి, పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు, గంగా నది ఒడ్డున కూర్చున్నప్పుడు దేవతలు సైతం మేళతాళాలతో భూమిపై పుష్పవర్షం కురిపిస్తూ ఆయన్ని కీర్తించారు. అంతిమంగా ఒక వ్యక్తి ఇప్పుడు వైకుంఠానికి వెళ్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఒక జీవుడు వైకుంఠం వెళ్తాడు అంటే దేవతలు ఉత్సవం చేసుకుంటారు అక్కడ. మొత్తానికి దాటి వాడు వెళ్తున్నాడు రా నాయన. అంటే కృష్ణ భక్తుడు సామాన్య స్థానం కాదు. కృష్ణ భక్తుడు ఒకడు పరిపూర్ణం చేసుకుని వెళ్తున్నాడు అని అంటే దేవతలు సైతం ఉత్సవం చేస్తారు. ఇది చాలా మంది అంటారు, నేను ఆ దేవుడికి మాట ఇచ్చాను, నేను ఇప్పుడు కృష్ణ భక్తుడు అయిపోయాను, ఇప్పుడు ఆయన వల్ల నేను శపించబడినాను. ఎక్కడ చెప్పినాడు, దేవత ఉత్సవం చేసుకుంటున్నారు ఇక్కడ. ఒక కృష్ణ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, గోలోకానికి వెళ్తున్నాడు అంటే ఏం జరుగుతుంది? అంటే అంటే దేవతలకి ఇష్టము. ఒక కృష్ణ భక్తుడు అవుతాడంటే దేవతలందరూ సంతోషపడతారు. ఇక్కడ దేవతలు ఎవరు పగబెట్టుకోరు మన మీద. వాళ్ళు ఇంకా సహకరిస్తారు. మొత్తానికి నువ్వు కోరికల నుంచి నువ్వు బయటపడి అంతిమంగా నువ్వు సరెండర్ అవడానికి వెళ్తున్నావు కాబట్టి నిజంగా నీ జీవితం ధన్యం అని దేవతలు సైతం ఏం చేస్తారు? ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఉత్సవం చేస్తారు అనమాట దేవతలు. వాళ్ళ లోకాలు ఉంటాయి, 14 లోకాలు ఉంటాయి. జీవుడు పోతా ఉంటాడు. ఓకేనా? దేంట్లో? పుష్పక విమానంలో పోతా ఉంటాడు. ఆ నుంచి మేఘాలు వేసుకుని ఆ నుంచి పూల వర్షం కురిపిస్తుంటారు అనమాట. మొత్తానికి ఒక జీవుడు వెళ్ళిపోతున్నాడు. ఈ సంసార కోపంలో కొన్ని వేల జన్మలు తిరిగాడు ఇక్కడ, కొన్ని యుగాలు తిరిగాడు ఇక్కడే. మొత్తానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఎవరు ఇక్కడ వచ్చి మొత్తానికి వెళ్ళిపోతాడు, వీళ్ళు లాగాల కిందకి. నన్ను దాటి ఎట్టబోతాడు. కృష్ణ భక్తుడు అంటే దేవతలందరికీ ఇష్టం. దేవతలందరికీ అనుగ్రహం ఇస్తారు. దేవతలందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు సహకరిస్తారు అన్నమాట. ఇంకా వెళ్ళాలి ఇంకా. అంటే మనకైనా గ్రామ దేవతలు, కుల దేవతలు, మత దేవతలు ఉంటే వాళ్ళు పక్కన పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అల్టిమేట్ గా కృష్ణుడు సరెండర్ అయితే చాలు మనం హ్యాపీగా, అందరూ హ్యాపీగా ఉంటారు, ఇంకా సంతోషపడతారు. ఓకేనా? అందుకే ఒక స్టేట్మెంట్ మనం ఎప్పుడు చెప్తాం, కృష్ణుడు చంపాలనుకుంటే ఏ దేవత కాపాడలేదు. కృష్ణుడు కానీ కాపాడాలనుకుంటే ఏ దేవత చంపలేదు.
ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం కృష్ణుడు సరెండర్ అవుతాం. అంటే అనవసరంగా ఈ జాతకాలు, ఈ రావు కాలాలు, ఈ కుల దేవతలు, మత దేవతలు వీళ్ళందరూ పట్టుకొని మనం టైంని వేస్ట్ చేసుకుంటా కూర్చుంటాం మనం. సో ఋషులందరూ సాధారణంగా అందరి మేలు కోరేవారు, జనరల్గా అందరు మేలు కోరేవారు కాబట్టి పరిషత్ మహారాజ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అనమాట. బా, కృష్ణుని తలుచుకుంటూ నువ్వు ఉపవాసం ఉంటావా, అంతిమంగా మరణ సమయంలో కృష్ణుని తలుచుకునే పరిస్థితులు నువ్వు కల్పించుకుంటున్నావు, బా ఇంతకంటే గొప్ప నిర్ణయం ఇంకేం ఉంటది ఇంకా. సో ఇదే విషయం బలి మహారాజు ఆ వామనుడు, ఒక బాలుడు వామనుడు బాలుడు లాగా వచ్చి నాకు 3 అడుగులు కావాలన్నప్పుడు శుక్రాచార్యుడు ఏం చెప్పాడు, బలి మహారాజు ఈ బాగా ఈయన వచ్చేసాడు, చిన్న పిల్లడు అనుకో బాబు, వచ్చాడు నేను మొత్తం ముంచేస్తాడు, నిన్ను నీ దగ్గర మొత్తం లాగేస్తాడు, దయచేసి నువ్వు అసలు ఒప్పుకోవద్దు అంటాడు. ఆ నిర్ణయానికి బలి మహారాజు ఏం చేస్తాడు, హరి అంత రోడే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నేను ఇంతకంటే నేను ఏం చేయాలి, అంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి గురువుని పక్కన పెట్టేస్తాడు, నువ్వు నాకు గురువే కాదంటాడు. వాస్తవం, ఎవరైతే విష్ణు భక్తి వైపు నడిపించలేని గురువులు ఉంటే వాళ్ళకి గురువులే కాదు. శుక్రాచార్యకి తెలియదు ఏం లేదు ఇక్కడ, శుక్రాచార్యకి తెలియదు ఏం లేదు. కానీ అందరూ విష్ణు కోసం వెళ్తుంటే, కృష్ణ భక్తి కోసం వెళ్తుంటే, నువ్వు నన్ను కృష్ణ భక్తిలో ఇచ్చిన మాట నువ్వు తప్పించమంటావా, అసలు నువ్వేం గురువువి అని చెప్పి తిరస్కరించమంటారు. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ పరీక్ష మహారాజుతో పరీక్ష మహారాజు ఏమంటున్నారు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇక్కడ నుంచి నువ్వు చాలా బెస్ట్ నిర్ణయం, అంటే వీళ్ళు నిజంగానే ఆచార్యులు వాళ్ళు, నిజమైన గురువులు వాళ్ళు. పైగా పాండవుల వంశంలో పుట్టడం, మరి కృష్ణ భక్తుడు కావడంతో వారికి ఈ నిర్ణయం ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇతను తీసుకునే నిర్ణయం వాళ్ళకి ఏం ఆశ్చర్యం కలగల, ఎందుకంటే అతను పాండవుల వంశంలో వచ్చాడు కాబట్టి పాండవులంతా ఇటువంటి చైతన్యంతో ఇటువంటి నిర్ణయంతోనే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యం వదిలేరు. రెండు, కృష్ణ భక్తుడు కావడంతో ఆయనకి వాళ్ళకేం ఆశ్చర్యం వేయలేదు. పశుడు మహారాజు ఏంది, 7 రోజులు ఎంజాయ్ చేయకుండా, ఉన్న 7 రోజులు భోగభాగ్యాలు అనుభవించకుండా పిచ్చోడు అయ్యి నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు కావాలంటే ఉన్న 7 రోజులు ఇంకా మొత్తం ప్రపంచం ఒకసారి పోయి ఒక టూర్ వేసుకొని వచ్చేయకూడదా, నువ్వు ఉన్న బంగారం ఏం చేసుకుంటావు, ఉన్న డబ్బులు ఏం చేసుకుంటావు, వాళ్ళు అలాంటి నిర్ణయం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు, మంచి నిర్ణయం తీసుకున్నావు. అని నువ్వు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సో నిజంగా మన జీవితంలో విపత్తులు జరిగి మనం కృష్ణుడికి దగ్గర అవుతున్నాము అని అంటే మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. లేదా ఆ విపత్తు జరగక ముందరే మనం దానికి దూరం పెట్టామనుకోండి, మనం ఇంకా అదృష్టవంతులు. అంటే బలవంతంగా పరిస్థితులు వచ్చి మనం లాగడం కంటే మనం దానికి రెడీ అయ్యి ముందు నుంచే కృష్ణ భక్తిలో మనం వీటిని వదులుకుంటూ రావడం అనేది ఇంకా బెస్ట్. విపత్తు దాకా ఎందుకు వెయిట్ చేయాలి మనం, విపత్తు వచ్చే ముందరే క్రమక్రమంగా నిదానంగా కొద్ది కొద్దిగా వాటి మీద ఆధారపడకుండా ఉండే జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఏం చెప్పాడు, నేను మాత్రం ఉపవాసం 7 రోజులు ఇక్కడ ఉండేదాకా నేను ఉపవాసం ఉండి ఆ తర్వాత మరణించే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు. అంటే విషయం చెప్పేశాడు, ఏమని, మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోండి, బట్ నేను మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారు, పశ్చిమ మహారాజా నువ్వు వైకుంఠం వెళ్ళేంత వరకు మేము ఇక్కడే వేచి ఉంటామని నిర్ణయించుకున్నాను. ఎందుకనంటే వీళ్ళందరూ సమావేశం అయ్యారు కదా, ఏదో గొప్ప విషయం బయటకు రాబోతుంది ఇక్కడ నుంచి, మన జీవితాల్లో ఉండే సందేహాలు అనుమానాలు అన్ని మనం తీర్చుకోవచ్చు, అంత అంత గొప్ప విషయం చర్చ జరగబోతుంది ఇక్కడ.
అన్న విషయము వాళ్ళు గ్రహించారు. అప్పుడు ఆ ఋషులందరూ అక్కడ ఉన్నారు. ఋషులందరూ అక్కడ ఉన్నారు కదా, మంచి గుణగణాలు కలిగిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, మా ఋషులందరూ అక్కడ ఉన్నారు. మీరు గుర్తించాడు పశుధ మహారాజు. ఆయన ఏమన్నాడు, కృష్ణుడు లీలను వినాలన్న కోరికతో, పశుధ మహారాజు కృష్ణుడు లీలను వినాలన్న కోరికతో 2 ప్రశ్నలు వేశారు. ఒకటి, ఒక వ్యక్తి అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలా, ముఖ్యంగా మరణ సమయంలో ఏం చేయాలా. అన్ని కాలాల్లో అంటే జీవించున్నంత కాలం ఏం పని చేయాలి ఆయన, ఏ కార్యం చేయాలి. జీవించి ఉన్నంత వరకు అంటే ఒక సంసారంలో ఉంటారు, కొంతమంది వ్యాపారంలో ఉంటారు, రకరకాలుగా భౌతిక కార్యకలాపాల్లో చాలా అందరూ నిమగ్నం అవ్వాల్సిందే. అలా నిమగ్నం అవుతూ కూడా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉండాలి, అండ్ ముఖ్యంగా మరణ సమయంలో ఏం చేయాలి ముఖ్యంగా. అప్పుడు ఋషులందరూ వాళ్ళ 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 అభిప్రాయం ప్రకారంగా, వాళ్ళ అనుభవం ప్రకారం ఏం చేస్తారు, వాళ్ళ నిర్ణయాలు చెప్తున్నారు. నువ్వు 7 రోజులు నువ్వు ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళకి దానం చేస్తే మంచిదేమో, నువ్వు ఒక యజ్ఞం చేస్తే మంచిదేమో, లేదా నువ్వు ధ్యానం చేస్తే మంచిదేమో, నువ్వు తపస్సు చేస్తే మంచిదేమో. అంటే వాళ్ళ జీవితాల్లో లేదా వాళ్ళకున్న అనుభవం ప్రకారంగా, వాళ్ళకున్న సాక్షాత్కారం ప్రకారంగా వాళ్ళే ఏవైతే వాళ్ళు బెస్ట్ అనుకుంటారో అవన్నీ చెప్తున్నారు. కానీ ఎవరు ఒక మాట మీదకి వచ్చి ఇది అన్నిటికంటే బెస్ట్ అని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో సుఖదేవ్ కోసం అక్కడికి వస్తాం. సుఖదేవ్ కోసం అక్కడికి వచ్చారు. యాక్చువల్గా అక్కడ వీళ్ళందరూ ముళ్ళు ఋషులందరూ ఆకాంక్షించారు, ఒకే అభిప్రాయానికి రావాలంటే ఇక్కడ సుఖదేవ్ కోసం వస్తే బాగుండు. ఎందుకంటే ఆయన మాత్రమే ఏకాభిప్రాయంలో శాస్త్రం యొక్క సారాన్ని చెప్పగలుగుతాడు, వేదాంతాన్ని చెప్పగలుగుతాడు. అంటే భగవంతుడు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ధ్యానంతో వెళ్ళొచ్చు, యజ్ఞంతో వెళ్ళొచ్చు, తపస్సుతో వెళ్ళొచ్చు, చాలా మార్గాలు వెళ్ళొచ్చు. బట్ వాట్ ఈస్ ద బెస్ట్, వాట్ ఈస్ ది బెస్ట్, ఎస్పెషల్ గా కలియుగంలో ఉండేవాళ్ళు, కలియుగంలో ఉండే వాళ్ళకి ఏంటి బెస్ట్, అది అది చెప్పాలి అంటే ఎవరు రావాలా, హృదయ కోసం రావాలి అక్కడ. వాళ్ళ వాళ్ళ ఆకాంక్షించారు, హృదయ కోసం ఆడికి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది, విషిత్ మహారాజు ఏ ప్రశ్నలు వేశాడు, ఆయన యొక్క హృదయ గోస్వామి యొక్క గుణగణాలు ఏంటి, ఇవన్నీ మనం రేపు క్లాస్లో చూస్తాం. ఓకే. సో సుఖదేవ్ గోస్వామి ఒక విధంగా, ఎందుకు ఈ ఈ క్వశ్చన్ మహారాజ్ ఈ ప్రశ్న మనకు ఒక విధంగా చెప్పాలి, అడిగి సుఖదేవ్ గోస్వామి రావడం జరిగింది, అందరూ ఆకాంక్షించారు సుఖదేవ్ గోస్వామి అడిగి రావాలని. బట్ ఇది మొదట దర్శన 3వ ప్రశ్నకి సమాధానం. భాగవతం గురించి చెప్పమన్నారు, పశుధ మహారాజ్ గురించి చెప్పమన్నారు, సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పమన్నారు. కాబట్టి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి గురించి ఇప్పుడు చెప్తారన్నమాట. అది రేపు క్లాస్ లో చూస్తాం. ఓకే. సో అందువల్ల మనం గమనిస్తే కనుక వాళ్ళ 3 ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది. బట్ మధ్యలో ఇప్పుడు ఇంకో ప్రశ్న వేశారు వాళ్ళు, ఏమని, మాకు ఇంకా ఆతృతగా ఉంది వినాలని, మా దృష్టిలో యజ్ఞమే టాప్ మోస్ట్ ప్రయారిటీ అనుకొని, యజ్ఞం ద్వారానే మనం ప్రకృతిని, మనుషులు పవిత్రం చేయొచ్చని మేము అనుకున్నాము యజ్ఞం ద్వారా. కానీ ఇప్పుడు మాకు అది కాదు, అది బెస్ట్ కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే సుఖదేవ గోస్వామి పశుత్ మహారాజ్ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ద బెస్ట్ థింగ్స్ బయటకు వచ్చాయి. ఎందుకని, దాంట్లో ఎవరు కూర్చో ఉన్నారు, నారద, వ్యాస, పరాశరము వీళ్ళు కూర్చో ఉన్నారు. కాబట్టి మేమేమో యజ్ఞం కోసం అని యజ్ఞం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము, మనకి ఇప్పుడు అర్థమైంది దానికంటే బెస్ట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అంశాలు ఉన్నాయని వాళ్ళు ఎరిగి వాళ్ళు ఎప్పుడేం చెప్పారు, మాకు మొత్తం చెప్పడం చెప్పారు. కాబట్టి హృదయ గోస్వామి గురించి చెప్పిన తర్వాత కూడా 2వ స్కంధం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఈ రెండు ప్రశ్నలకు సమాధానమే మొత్తం భాగవతం. ఇంకా ఏంటి ఆ రెండు ప్రశ్నలు? జీవితకాలం చేయాల్సినటువంటి, ఒక మనిషి జీవితకాలం చేయాల్సినటువంటి కార్యం ఏంటి, ఎస్పెషల్ గా మరణ సమయంలో మనం చేయాల్సినటువంటి కార్యం ఏంటి? ఓకే, సో ఈ రెండే మిగిలిన భాగవతం మొత్తానికి ఆన్సర్. ఈ రెండు ప్రశ్నలకు ఆన్సర్ మిగిలిన అధ్యాయాలన్నీ, మిగిలిన సందాలన్నీ. సో నేను రేపు చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, అనంత కోటి వైష్ణవునికి, జగద్గురు శ్రీల ప్రభుపాకి జై, నితాయ్ గౌర్ ప్రేమానంద.